తిరుపతి జిల్లా రేణిగుంట మేజర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. సరైన టైంలో వేతనాలు ఇవ్వడం లేదంటూ పంచాయతీ కార్యనిర్వహణాధికారికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈవో డౌన్ డౌన్ అంటూ శానిటేషన్ కార్మికులు నినాదాలు చేశారు. గత 30 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమ వేతనం ఇంకా 12,000 ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలని వేతనాలతో బతికిడిస్తున్నామని వాపోయారు. ప్రభుత్వం తమకు యూనిఫామ్, ఈఎస్ఐ, పీఎఫ్ జీతాలను పెంచాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. సరైన సమయానికి జీతం ఇవ్వడం లేదంటూ పంచాయతీ కార్మికులు అనేకసార్లు పంచాయతీ ఈవో, సర్పంచ్ కు ఆర్జీలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. పారిశుద్ధ కార్మికులకు న్యాయం చేయాలని ఏఐటీయూసీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వైఎస్ మణి డిమాండ్ చేశారు. పరిష్కారం చేస్తారన్న ఈఓ గారు కనీసం ఒక్కటంటే ఒక్కటి, వీళ్ళ సమస్యలు 15 సమస్యలు ఉన్నాయి. కనీసం ఒక్క సమస్య పైన అయినా కనీసం ఒక్క అడుగు కూడా పెన్నే ముందుకు పెట్టలేదు. ఇలాంటి మొండిగా వ్యవహరిస్తున్నట్టు ఈఓ గారికి వెంటనే మీడియా మిత్రులకి, అధికారులకి తెలియజేసినది ఏమంటే అతనికి బుద్ధి చెప్పాలి. కార్మికులు ఇన్ని కష్టాలు పడుతుంటే చెత్త తరడానికి వెళ్తారు, గ్లవ్ ఉండదు, పొరకట్టు ఉండదు, నూనె ఉండదు, సోప్ ఉండదు, కనీసము బట్ట ఇస్తే కుటుంబులు ఇవ్వలేరు. కనీసం 10 రోజుల టైము ఎన్ని బట్టలు కుట్టచ్చు? భారతదేశానికి సరిపడేంత బట్ట కుట్టచ్చు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి 100 మంది కార్మికులకి బట్ట కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ మొండిగా వ్యవహరిస్తున్నారు ఈ ఈఓ గారు, సర్పంచ్ గారు. ఇకనైనా కూడా మనం వాళ్ళకి చెప్పేది ఏమిటంటే కార్మికులు ఈ రోజు ముందు చూపుతో వాళ్ళు ముందే చెప్పి మన ఒక నోటీస్ ఇచ్చి కూర్చున్నారు. ఈ రోజు వీళ్ళు కూర్చోడానికి లేపేదానికి పోలీసు వాళ్ళని పిలిపించడము, ఫోన్లు చేపించడము సరైన పద్ధతిలో కాదు ఇది. ఎందుకంటే వాళ్ళు న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయలేనప్పుడు మీరు పోలీసులు పిలిపించడము, ఫోన్లు చేపించడం సరైన పద్ధతేనా? సమస్యలన్నీ పరిష్కారం చేస్తారన్న ఈఓ గారు కనీసం ఒక్కటంటే ఒక్కటి, వీళ్ళ సమస్యలు 15 సమస్యలు ఉన్నాయి. కనీసం వచ్చే మే నెల నాటికి బ్రాహ్మణుల ప్రాజెక్టు పూర్తి చేసి